ఎందుకు నువ్వు పుట్టావు? నీ జీవితంలో ఏదన్నా జరగనే, గాడ్ హ్యాస్ 4 ఇంపార్టెంట్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా దేవుడు ప్రేమల దేవుడు అయితే మనిషి పడిపోతారని తెలియదు ఆ దేవునికి. వాట్ యు చూస్ ఈజ్ యువర్ చాయిస్, దేర్ఫోర్ యు హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్స్. నీకంటే ఒక ఎంజాయ్మెంట్ లేదురా, నీకంటే ఒక ఆనందం లేదురా, చూడరా నేను తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, తిరుగుతున్నాం, నీ బతికెందుకురా, చచ్చిపోతే బాగుండనరా. శిక్షణ, చాస్టైజ్మెంట్ దేవుని బిడ్డలకు మాత్రం ఇస్తాడు. ఆ చాస్టైజ్మెంట్ గద్దింపును లోబడకుండా ఇష్టపడకపోతే లక్షల కోట్లు సంపాదించి బికారిగా ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు మరణించే వ్యక్తి కంటే ఏమి సంపాదించకపోయినా శ్రమానుభవం గుండా నలిగిపోయి వేదన గుండా వెళ్ళి ఆ వ్యక్తి మీద రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే, స్టెఫెన్ కదా మరణిస్తున్నప్పుడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగని వీరిని క్షమించమని నీ చేతికి నా ఆత్మగా పిస్తున్నాను, యేసు ప్రభు రూపంలోకి మార్చబడ్డ మాటలంటే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారు లేచి నిలబడి ఘన స్వాగతం పలికాడు. అలాంటి వారే పరలోక రాజ్యాన్ని ఏలబోతారు. నిత్యతం కొరకు సిద్ధపడకపోతే యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ లైఫ్. ప్రభు అన్నాడు, ఓ వెర్రివాడా, తినుము త్రాగుము సుఖించమని పాడుకున్నావే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ నీకేమవుతాయి? మరణం నీ కళ్ళ ముందు ముఖాముఖి నిలబడితే నువ్వు చూసేమన్నా తెలుసా? నా పరుగు కడముట్టించుతుని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు దేవుని కిరీటము సిద్ధంగా ఉంది, రా మరణమా అని చెప్పగలగాలి. ఒక పిల్లవాడు, ఒక యవనస్తుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది ఆశ. ఆ యవనస్తుడు ఒక 22, 23, 24 ఇయర్స్ వరకు కఠోర దీక్ష పూని హాలిడేస్ మిస్ అయ్యాడు, సెలబ్రేషన్ మిస్ అయ్యాడు. అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి బుక్కులతో తోమారు. అందరూ ఆస్వాదిస్తూ క్లబ్బులకి పబ్బులకి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి డెహ్రాడూన్లో వేసి తోముతున్నారు. అక్కడి వరకే స్టోరీ చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ వ్యక్తి అభాగ్యుడా, ఆ వ్యక్తి ధన్యుడా? మీరే చెప్పాలి. నీకంటే ఒక ఎంజాయ్మెంట్ లేదురా, నీకంటే ఒక ఆనందం లేదురా, చూడరా మేము తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, తిరుగుతున్నాం, నీ బతికెందుకురా, చచ్చిపోతే బాగుండనరా. అక్కడి వరకే స్టోరీ చూస్తే, స్టోరీ కట్ చేయి. కొత్త స్టోరీ స్టార్ట్ అయింది. కన్వాయ్ వస్తూ ఉంది, జిల్లాకి కలెక్టర్ లాగా వస్తూ ఉంటే సెల్యూట్ కొడుతున్నారు. అంతవరకు మాట్లాడిన వ్యక్తి మాట, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఎవరు అండి కలెక్టర్ అంటే అందరూ సెల్యూట్ కొడుతున్నారు. తర్వాత తెలిసింది ఆ వ్యక్తి ఒకప్పుడు నువ్వు బేకర్ రాని బతుకన్న వ్యక్తి వాడే. ఈ వ్యక్తికి 2 లైఫ్స్ ఉన్నాయి. శ్రమపడిన జీవితం ఒకటి, మహిమగల జీవితం ఒకటి. లైఫ్ ఆఫ్ సఫరింగ్, లైఫ్ ఆఫ్ గ్లోరీ. నూతన నిబంధనలు ఈ 2 పదాలు ఒకటే. సఫరింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్లోరీ. శరీరం అలగొడుతున్నాడా దేవుడు? ఆత్మలో క్షేమాభిదిస్తున్నాడా? సఫరింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్లోరీ. దేవుడు నిజంగా ప్రేమగల దేవుడైతే ఆదాముని ఎందుకు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాలి? నిజంగా దేవుడు ప్రేమగల దేవుడైతే మనిషి పడిపోతారని తెలియదు ఆ దేవునికి? ఎస్ ఆర్ నో? తెలుసు. మళ్ళీ ఆ పండు ఎందుకు పెట్టాలంటే అందరు చెప్తారు ఆన్సర్ ఏమని? ఫ్రీ విల్. దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడు? ఫ్రీ విల్. మెషిన్ లాగా తయారు చేయలే కదా. మెషిన్లా తయారు చేస్తే నువ్వేమంటావు తెలుసా? లైఫ్ బోర్ కొడుతుందండి అంటారు. మనిషికి, జంతువుకి లేదా మనిషికి మిగతా మెషిన్కి ఉన్న డిఫరెన్స్ ఒకటే. ఏం లేదండి, మనిషికి ఏముంది? ఫ్రీ విల్, ఇచ్ఛాశక్తి, ఫ్రీ విల్ ఉంది. మెషిన్లకి లేదు. ఈ ఐప్యాడ్ ఎట్లా తయారు చేస్తే అట్లే పనిచేస్తుంది. ఇట్ విల్ నాట్ వైలేట్ దాట్. కానీ మనిషి దేవుడు తయారు చేసినప్పుడు ఏం చేశాడండి? ఫ్రీ విల్ ఇచ్చాడు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఫ్రీ విల్ ఉన్నప్పుడు ఫ్రీడమ్ కావాలంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? చాయిస్ ఉండాలి. చాయిస్ లేకపోతే ఫ్రీ విల్ ఎట్లా అవుతుంది? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చాయిస్ ఉంటే కాన్సిక్వెన్స్ ఉంటుందా లేదా? 2 బస్సులు ఉన్నాయండి, 2 బస్సులు ఎక్కావు. ఒక బస్సు ఎక్కితే అమలాపురం పోతావు, ఇంకో బస్సు ఎక్కితే అమెరికా పోతావు. 2 చాయిస్లు నీకు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అమలాపురం బస్సు ఎక్కి అమెరికా పోవాలనుకుంటే నేనేమంటారు? చాయిస్ ఎవరు చేసుకున్నారు? నువ్వే. మరి కాన్సిక్వెన్స్ ఎవరి చేతిలో ఉంది? అన్యాయం చేసినాడు, బస్సు తయారు చేసినాడు. దేవుని అన్నవాడు ప్రేమ ఉంటే అసలు కాన్సిక్వెన్స్ మరణం ఎందుకు అప్పగించాలి? తీర్పు ఎందుకు అప్పగించాలి? శాపం ఎందుకు పెట్టాలి? దేవునికి కామన్ సెన్స్ లేదంటే అసలు బస్ తయారు చేసడానికి బుద్ధి లేదు, అమలాపురం అని బోర్డు పెట్టాడు, ఎక్కితే అమెరికా పోలేదు అన్నట్టు ఉంటుంది. 3 పదాలు గుర్తుపెట్టుకోండి. మ్యాన్, వెన్ గాడ్ వాంటెడ్ యూ, హీ వాంటెడ్ టు గివ్ యూ ఫ్రీ విల్ ఉంటే నీకేం ఉండాలి? చాయిస్ ఉండాలి. చాయిస్ ఉంటే ఏముంటుంది? కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఈ 3 అర్థం చేసుకొని చేతండి. ఇంకొకసారి ఆ ఏరియాలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాట్ యూ చూస్ ఈజ్ యువర్ చాయిస్, దేర్ఫోర్ యూ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్స్.
చాయిస్ని డిక్టేట్ చేయని దేవుడు నీ కాన్సిక్వెన్స్ కూడా ప్రమేయం చేసుకోడు. అర్థమయ్యేలా చేయొద్దండి. చాయిస్ని ఆపితే కాన్సిక్వెన్స్ని ఆపొచ్చు, కానీ ఎప్పుడు కూడా దేవుడు నీ చాయిస్ని ఆపడు. అర్థమయ్యేలా చేయొద్దండి. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. మరి ఇంత సఫరింగ్ ఎందుకు దేవుడు అనుమతించాడు? వై దెర్ ఇస్ లాట్ ఆఫ్ సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్? అసలు దేవుడు ఈ జీవితంలో ఎందుకు ఇంత శ్రమను అనుమతించాలి? అసలు దేవుడు ప్రేమగల దేవుడైతే ఇలాంటివన్నీ కూడా మీనింగ్లెస్గా అనిపిస్తుంది నాకు అంటే, ఒక మాట త్వరగా జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 4 పాయింట్స్ దయచేసి మర్చిపోదు. వై దెర్ ఇస్ సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్? శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? నంబర్ 1, మొదటిది, నువ్వు ఏదైనా తప్పు చేస్తే నేను దేవుడు 2 రకాలుగా చూస్తాడు. రక్షణ పొందినోడిని కుమారుడిలాగా చూస్తాడు, రక్షణ పొందినోడిని పనోడిలాగా చూస్తాడు. ఇఫ్ గాడ్ ట్రీట్స్ యూ యాజ్ అ సన్, ఇట్ మీన్స్ యు ఆర్ సేవ్డ్. కుమారుని ఎలా చూస్తాడండి? ప్రేమగా చూసుకుంటాడు. అదే టైంలో కుమారుడు వెళ్ళి పక్కింట్లో దొంగతనం చేస్తే తండ్రి, ప్రేమగల తండ్రి ఏం చేస్తాడు? దొంగతనం చేయరా, ఏమైనా చేయరా, నువ్వు నాకు కొడుకురా అంటే వాడు గజ దొంగ అవుతాడు. అర్థమేలా చేస్తాడు? తప్పు చేసిన కొడుకుని ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? 2 వాయించి కొడతాడు. వాడు చచ్చిపోలేనా? ఇప్పుడు పనోడు తప్పు చేశాడండి. పనోడు తప్పు చేస్తే ఏం చేస్తాడు? ఓనర్ పంపించేస్తాడు. ఎక్కడి నుంచి? పనిలోంచి తీసేస్తాడు. అరే దొంగడు రన్ను పోను అని చెప్పి పంపించాడు. పనోడిని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా? మీ బాస్ వచ్చి మీరు కొడితే మీరు ఊరుకుంటారా అండి? అప్పుడు వస్తాయి వర్క్ ప్లేస్ హరాస్మెంట్. రాదా? కొట్టరు. స్పింక్ స్లిప్ ఇచ్చి ప్లీజ్ గెట్ లాస్ ఫ్రమ్ దిస్ జాబ్, వేరే రీప్లేస్ చేసుకుంటాడు. ఇప్పుడు కొట్టినోడు తప్పైపోయాడా? కొట్టించుకున్నాడు తప్పయ్యాడా? కొట్టించుకున్నాడు ఎవరండి? కొడుకు. ఎల్లగొట్టినోడు ఎవరండి? పనోడు. నీ లైఫ్లో దేవుడు ట్రీట్ చేసేది, హీ యూజెస్ ద అథారిటీ ఆఫ్ ఫాదర్ అండ్ సన్, నాట్ సర్వెంట్. శిక్షణ, చాస్టైజ్మెంట్ దేవుని బిడ్డలకు మాత్రం ఇస్తాడు. ఆ చాస్టైజ్మెంట్ గద్దింపును లోబడకుండా ఇష్టపడకపోతే వారి గురించి బైబిల్ రాస్తుంది దుర్బీజుడు, బాస్టర్డ్ అని రాస్తుంది బైబిల్లో. నువ్వు ఏదైనా తప్పు చేస్తే దేవుడు నేనేం చేస్తాడు? శిక్షణ, పనిష్మెంట్ కాదు అది, కరెక్షన్, చాస్టైజ్మెంట్. ఇట్ ఈస్ నాట్ కర్స్. ఎందుకు నేను కరెక్ట్ చేస్తాడంటే నీ మేలు కోరి, నీ ఉన్నతమైన ఉద్దేశం కోరి, నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుకునే ప్రక్రియలో నిన్ను కరెక్ట్ చేస్తాడు. దట్ ఈస్ నాట్ పనిష్మెంట్. క్రీస్తు యేసు నందు ఉన్న యెడల ఏ శిక్షా విధి లేదు. నో కండెమ్నేషన్ ఇన్ క్రైస్ట్, నో కండెమ్నేషన్, బట్ దెర్ ఇస్ కరెక్షన్. సో శ్రమల్లో దేవుడిని కొన్నిసార్లు కరెక్ట్ చేస్తాడు. నీ బాధ వచ్చేసరికి అప్పుడు నీకు గుర్తొస్తారే పలానా తప్పు చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది అని నువ్వు ఆ ఏరియాలో ఏమవుతావు? సరి చేసుకుంటావు, పశ్చాత్తాపడతావు, బాగవుతావు, నిన్ను బాగు చేసుకుంటాడు దేవుడు. ఇది మొదటి ఉద్దేశం. దట్స్ కాల్డ్ చాస్టైజ్మెంట్. వై సఫరింగ్? సఫరింగ్ హ్యాస్ అ పర్పస్, సఫరింగ్ హ్యాస్ అ ప్లాన్, సఫరింగ్ హ్యాస్ అ మీనింగ్. మొదటిది ఏంటండి? కరెక్షన్, చాస్టైజ్మెంట్. రెండోది పర్పస్. జాగ్రత్త వినండి. మొదటిది చాస్టైజ్మెంట్. ఎందుకు దేవుడు నేను తీసుకెళ్తాడంటే, ఆ శ్రమలు కూడా నేను తీసుకెళ్ళింది, గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ క్యారెక్టర్, నాట్ యువర్ కంఫర్ట్. పిల్లలు పాస్ అవ్వాలని ఆశపడిన వారు తల్లిదండ్రులు తోముతూ వాళ్ళని పిల్లల్ని తోమిస్తున్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందా, కష్టం ఉంటుందా? వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు మనసులో, మా అమ్మకి నా మీద ప్రేమే లేదు, కానీ ప్రేమ ఉంది కాబట్టే తోముతున్నది కదా, అవునా కదండి? సో గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ క్యారెక్టర్, నాట్ అబౌట్ యువర్ కంఫర్ట్. ఇది మొదటిది, చాస్టైజ్మెంట్. బికాస్ ఇట్ సీస్ యూ యాజ్ అ సన్. ఎలా చూస్తాడు? కుమారులాగా చూస్తాడు. రెండో మాట జాగ్రత్త వినండి. రెండో మాట జాగ్రత్త. మన జీవితంలో శ్రమలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే, గాడ్ హ్యాస్ 4 ఇంపార్టెంట్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు నీకు శ్రమల గుండా తీసుకెళ్ళాడా? ఏదన్నా జరుగుతుంది నీ జీవితంలో, ఏదన్నా జరగనే. మరి ఏదైనా జరుగుతుందంటే 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లైఫ్ పర్పస్. వాట్ ఈజ్ ద పర్పస్? ఎందుకు నువ్వు పుట్టావు? ఇది మెడిసిన్ చెప్తున్న జాగ్రత్త. మెడిసిన్. నీ కష్టాలన్నిటికీ సమస్యకు పరిష్కారం ఒక్క మాత్ర, సింపుల్ మాత్ర, గోల్డెన్ మాటలు. జాగ్రత్త. నీ లైఫ్లో వచ్చే కష్టాలు, ఆలోచనలు, బాధలు, వేదన, మెంటల్ స్ట్రెస్, యాంగరు, కోపము, ఆయాసము, డిప్రెషన్, ఫ్రస్ట్రేషను, ఫోబియా, ఇవన్నీ తీసుకో. డిప్రెషన్ అన్నీ తీసుకో. దానికి ఒకటే కారణం, ఫస్ట్ పర్పస్. దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు చెప్తారా? ఐజియా 43:7 ఏమన్నాడు? నా మహిమ నిమిత్తం. బాగా వినండి. ఫస్ట్ పర్పస్ ఏంటంటే, మనిషిని దేవుడు తయారు చేసింది ఎవరి మహిమ కొరకండి? దేవుని మహిమ కొరకు. ఇప్పుడు వినండి. కానీ మనిషికి ఎప్పుడున్న సమస్య ఏం తెలుసా? సొంత మహిమనే కోరుకుంటాడు. మ్యాన్ ఆల్వేస్ సీక్స్ సెల్ఫ్. ప్రపంచం చుట్టంతా తిరిగేది నీ జీవితంలో, నీ బాధ, నీ వేదన, నీ ఆలోచన, నీ అవమానం, ఇవన్నీ కూడా నీ చుట్టూ తిరిగేది ఒకటే మాట, సెల్ఫ్, అహం. మరి నువ్వు నిజంగా జీవిత పర్పస్ తెలుసుకుంటే, ఇప్పుడు చెప్పండి, దేవుని మహిమార్థం దేవుడు ఏం చేశాడంట?
మనిషిని తయారు చేశాడు. మనల్ని ఎవరి కొరకు తయారు చేశాడు? ఆయన మహిమ కొరకు. పాయింట్ నెంబర్ 1, ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్, నాట్ గ్లోరీ టు సెల్ఫ్. అంటే ఇప్పుడు సెల్ఫ్తోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తున్నావు నువ్వు అంటే అర్థం బాగా వినండి. నీకు ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తున్నావు అంటే గుర్తేంటంటే నీ లోపల సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉంది. ఏముందండి? సెల్ఫ్ సెంటర్డ్నెస్. నీ చుట్టూ తిరిగినప్పుడు నీ మనసు పర్పస్ మీదకి వెళ్ళదు. దేని మీదకి వెళ్తుందండి? ప్రాబ్లమ్స్ మీదకి వెళ్తుంది. ఐలో రెండు రకాలు చూడొచ్చు. పర్పస్ చూడొచ్చు, ప్రాబ్లం చూడొచ్చు. సత్యం తెలిస్తే నువ్వు ప్రాబ్లంలో నుండి ఎక్కడికి వస్తావు? పర్పస్కి వస్తావు. యుల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద పర్పస్, నాట్ ఆన్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఆలోచించండి, నాకు వేడెక్కువ ఉంది ఇక్కడ అని ఆలోచిస్తున్నా, వేడెక్కువ ఉందని ఆలోచిస్తున్నా, నేను వదిలేసి వెళ్ళిపోతున్నా. నాకేముంది? సెల్ఫ్. నా శరీరం పని తట్టుకోదు, నాకు వచ్చిందే, నేను సుఖం కొరకు వచ్చాను, ఇది తట్టుకోకపోతే నా బాడీ తట్టుకో వెళ్ళిపోతున్నా. అప్పుడు ఏం పని చేసింది అక్కడ? సెల్ఫ్ పని చేసింది. అది ప్రాబ్లం చూసావు కాబట్టి నువ్వు వేడిగా అనిపించింది వెళ్ళిపోయావు. ఇప్పుడు రెండో మాట చూడండి. ఇప్పుడు నేను ప్రాబ్లమ్ని చూస్తున్నానంటే నేను దేని చూస్తున్నట్టు? సెల్ఫ్ చూస్తున్నాను. నా శరీరం, నా ఆరోగ్యం, నేను బాగుండాలి, కష్టం లేకుండా సుఖంగా ఉండాలి. అది లేకపోతే నాకు మందిరం వద్దు, వాక్యం వద్దు, ఆత్మీయ జీవితం ఏవి నాకు వద్దు, అవసరం లే. రెండోది పర్పస్. ఏంటండి? పర్పస్. నువ్వు పర్పస్ చూసావు అనుకో, నేను పడుతున్న ఈ చెమట వేదన అంతా కూడా నాకేమిస్తుంది? ఆత్మీయమైన అభిషేకము, ఆత్మీయమైన వాక్యము, సమృద్ధి నేను పొందబోతున్నాను. కొద్ది కష్టం కావచ్చు, కానీ నువ్వు దేని చూస్తున్నావు? పర్పస్ చూస్తున్నావు. పర్పస్ చూస్తే నువ్వేం చేస్తావు? శ్రమలే నా అతిశయ. అబ్బా భలే పాడుతున్నారు, ప్రైజ్ ద లార్డ్. విత్తనం విరగకపోతే పాట పాడతావు. పర్పస్ తెలియనంత వరకు శ్రమలే నా ఏడుపు అని పాడతావు. నా బతుకెందుకు ఇలా చేశాడు దేవుడు అంటావు. కానీ పర్పస్ తెలిసినప్పుడు ఏమంటావు? శ్రమలేనా అతిశయం. శ్రమలు అతిశయించడానికి నువ్వు ఎందుకు ఆలోచిస్తావంటే నీ ఫోకస్ నీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? గాడ్ సెంటర్డ్నెస్. ఫ్రమ్ సెల్ఫ్ యువర్ ఫోకస్ షిఫ్టెడ్ టు గాడ్. నీ గిల్ట్ కానీ, బిట్టర్నెస్ కానీ, వేదన కానీ, మెటీరియలిజం కానీ, ప్రజలు ఎవరు అన్నారనుకో ఏమన్నా, నీ మనసు అలాగే దొరుకుతుంది. ఎందుకు అలా జరిగింది, ఎందుకు జరిగింది? నీ అహం వచ్చినప్పుడు అది గాయం ఇంకేమవుతుందండి? ఎక్కువ అవుతుంది. బాగా వినండి. ఆల్ రూట్ ఆఫ్ పెయిన్, బ్యూటిఫుల్ సీక్రెట్, ఆల్ రూట్ ఆఫ్ పెయిన్, ఆల్ రూట్ ఆఫ్ సఫరింగ్, ఆల్ రూట్ ఆఫ్ agony, all root of depression, all root of fear is one word: self. మానసిక గాయం వచ్చి నేను తాకాలంటే లోపల ఏముండాలి? సెల్ఫ్ ఉండాలి. సెల్ఫ్ తీసేస్తే అది అటాక్ చేయలేదు. ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నా ఫోకస్ ప్రాబ్లం మీద నుంచి పర్పస్కి వెళ్తుందా, లేదా పర్పస్ నుంచి ప్రాబ్లంకి వస్తుందా? ప్రాబ్లం మీదకి వస్తుందంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? సెల్ఫ్ గురించి ఆలోచిస్తున్నాం. అందుకో ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించుకొని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువెత్తుకొని వెంబడించాలి. సెల్ఫ్ డినయల్. ఒక్కసారి నువ్వు అహము సమాధి, అహం బ్రహ్మస్మి అంట, దేవుడే మహింపరచబడాలి ఏమైనా సరే. అందుకో ప్రభు అన్నాడు, మీరు భోజనం చేసినా, మీరు పానము చేసినా, ఏది చేసినా దేవుని మహిమ కొరచేయండి. నన్ను ఎవరు అనకూడదు మాట అన్నారా? అనని. నాకు సెల్ఫ్ ఉంటే అదేమవుతుందండి? నాకు గాయం అవుతుంది. అదే నా దేవుని మహిమ చూసుకుంటే అసలు అటాక్ చేయడానికి సెల్ఫే లేకపోతే అది వేదనలాగానే పనిచేయదు. ఇట్లా తీసి పక్కన పడేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అయ్యో అట్లా అయిపోయింది కదండి, నా గురించి యూ డోంట్ కేర్. నీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉందండి? దేవుని మీద. బ్యూటిఫుల్ సీక్రెట్ అండి. అదే కానీ లైఫ్ టెంపుల్ స్థాపించిన వాళ్ళగా చెప్తున్నాను, అందరు మాటలు పట్టించుకొని ఉంటే, సెల్ఫే పనిచేసి ఉంటే ఎప్పుడో లైఫ్ టెంపుల్ సమాధి అయిపోయేది. అది మంచిగా అయినా బాగా కాకపోయినా ఘనత ఎవరికి? దేవునికి. అవమానం ఎవరికి? దేవునికి. ఇట్స్ నాట్ ఫర్ మీ. ఒత్తిడి లేకపోతే ఈ స్ట్రెస్కి ఎప్పుడో నా తల పగిలిపోయేది. ఏదైనా అది మహిమైనా ఘనత అయినా ఏదైనా సరే ఎవరికంటే అది పొగిడితే పొంగిపోవు, తెగుడితే కృంగిపోవు. ఎందుకంటే అసలు పర్సన్ అక్కడ సబ్జెక్ట్ ఎవరు? నువ్వు కాదు, దేవుడు. ఫస్ట్ పర్పస్ సెల్ఫ్ గ్లోరీ వచ్చిందా, నీ జీవిత పరమార్థం నాశనం అయిపోయినట్టే. గ్లోరీ టు గాడ్. మాటలు చెప్పడం ఈజీ అండి. చాలామంది అంటారు, ఓ గ్లోరీ టు గాడ్. మరి అదే గ్లోరీ టు గాడ్ అన్నోడు, నిజంగా అన్నోడు నీ అహాన్ని గుచ్చిరనుకోండి వేసి, అప్పుడు చెప్పు ఏమని? గ్లోరీ టు గాడ్. అప్పుడు రాదు. అంటావారా నీ అయ్యా నీ అమ్మ అన్నీ వచ్చేస్తాయి అప్పటికి. ఎందుకు వచ్చింది? కొట్టాల్సిన ఏరియాలో కొట్టింది సాతాన్ కదా. అప్పుడు అయిపోయింది.
ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలాంటి మాటలు పడ్డానికి అంటే నేను దేవుని సేవకు వచ్చి ఇట్లాంటి మాటల కొరకైతే నాకు వద్దండి. అసలు దేవుడు అనేవాడు ఉంటే దుర్మార్గులను బాగా బ్రతికిస్తున్నాడు, సన్మార్గులను నా జీవితంలో ఇలా పాడు చేస్తున్నాడు, అసలు దేవుడు దేవుడే కాదు, దైవం దైవమే కాదు. ఆవేదనలో మాట్లాడుకో. సత్యం తెలిస్తే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయను. నెంబర్ 1 పర్పస్ ఈజ్ గ్లోరీ టు గాడ్. నీ ఉద్యోగం పాడైంది, పిల్లలు పాడారు, నీ జీవితం పాడైంది, అవమానం ఎవరికండి? కోడి చచ్చిపోతే కోడికి నష్టమా, కోడి ఓనర్కి నష్టమా? డౌటా అండి? ఇంకా డౌటా? ఎవరికి నష్టం? కోడి హాయిగా ప్రయాసలు మాని హాయిగా ఉంటుంది, అది నష్టం ఎవరికి? ఓనర్కి. నీకు దెబ్బ తాకితే నీ గ్లోరీ అనుకుంటే నీకు నష్టం, అది దేవుని గ్లోరీ అంటే సో వాట్, అంతా నా మేలుకే అంట, శ్రమలేనా అతిశయం అంట. రెండో పాయింట్కి వస్తాను. రోమా 8:28-29, అంతా నా మేలుకే. ఆ పాట పాడుతున్నప్పుడు ఒక మాట మర్చిపోద్దు, అంతా నీ మేలుకి ఎప్పుడవుతుంది తెలుసా? ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ నా ఇంట్రడక్షన్ ఇచ్చారు, నా పేరుని తికమగా చదువుతున్నారు. సడన్గా అంతా నా మేలుకే రచయిత వచ్చాడనేసరికి అందరు చప్పట్లు కొడుతున్నారు. నేను అనుకున్నాను, పాటకున్నంత పబ్లిసిటీ పేరుకి లేదు. కానీ ఒక మాట చెప్తా, జీవిత పరమార్థం ఆ పాటలో ఉంది. జీవిత పరమార్థం. ఎందుకు సమస్తం సమకూడి జరుగుతాయి తెలుసా? రోమా 8:29 రాస్తుంది, ఆయన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు ఎవరెవరిని ముందుగా ఎరిగినో వారు తన సారూప్యములో మార్చబడినట్లు సమస్తము సమకూడి మేలుకి. అంటే అర్థం ఏంటంటే పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఆఫ్ లైఫ్. నెంబర్ 1 గ్లోరీ టు గాడ్, నెంబర్ 2 పర్పస్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని రూపం. దేవుని రూపంలోకి మార్చబడాలన్నప్పుడు బాగా వినండి, మీరు చెప్పండి. దేవుని రూపంలోకి ఒక శిలాన్ని, ఒక రాయిని చెక్కాలి అంటే ఆ రాయిని ఏం చేయాలి? కొట్టాలి. కొన్నిసార్లు ఏది నీ సెల్ఫ్ మెయిన్ అనుకుంటావు, అది కొట్టిన గుండె ఇంకా తట్టుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. దాన్ని ఏమంటారు తెలుసు దేవుడు? క్రాస్. ఏంటండి? క్రాస్. ఈ సిలువ చెక్కే ఆయుధం. నేను చెక్కుని ఏం చేస్తుంది? దేవుని రూపంలోకి మారుస్తుంది. ఆయన రూపంలోకి మార్చబడడానికే దేవుడిని పుట్టించాడు. నువ్వు కన్ను మూస్తున్నప్పుడు దేవుడిని ఇలా చూసేది తెలుసా? ఇప్పుడు నా బిడ్డ నా రూపంలోకి ఏమయ్యాడు? మార్చబడ్డాడు. నేను చెప్తాను, ఆయన రూపంలో మార్చబడేంత గొప్ప ఘనత ఇంక ఏది లేదు. జీవిత పరమార్థం. లక్షల కోట్లు సంపాదించి బికారిగా ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు మరణించే వ్యక్తి కంటే, ఏమి సంపాదించకపోయినా శ్రమానుభవం గుండా నలిగిపోయి వేదన గుండా వెళ్ళి ఆ వ్యక్తి మీద రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే, స్టెఫెన్ కదా మరణిస్తున్నప్పుడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగని, వీరిని క్షమించమని నీ చేతికి నా ఆత్మగా అర్పిస్తున్నాను, యేసు ప్రభు రూపంలోకి మార్చబడ్డ మాటలు అంటే, పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారు లేచి నిలబడి ఘన స్వాగతం పలికాడు. అలాంటి వారే పరలోక రాజ్యాన్ని ఏలబోతారు. యువర్ గ్లోరీ దేర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద క్రాస్ యు బేర్ హియర్. క్రాస్, సిలువ. ఈరోజు నేను కన్నీరు గార్పించేది ఏదంటే సిలువ అని రాసుకో. నేను బాధ పెట్టేది సిలువ అని రాసుకో. ఇది లేకపోతే నేను బాగుండనేది ఏది? సిలువ అని రాసుకో. ఈరోజు మాట చెప్తా, పరలోకానికి వెళ్తే నువ్వు అతిశయించేది ఏం తెలుసా? పౌలు భక్తుడు అంటాడు, నేను అతిశయించుటైతే కేవలము సిలువ యందు తప్ప దేనిలో నేను అతిశయించను. అప్పుడు నువ్వు విత్తనం విరగకపోతే పాటను అర్థం చేసుకుంటా. శ్రమలేనా అతిశయం, అనారోగ్యమైన అతిశయం, ఆ గాయమైన అతిశయం, ఆ వేదన అతిశయం. అప్పుడు నువ్వు అంటావు, ఎందుకు అనుమతించావనో? ఇందుకా ప్రభువా నువ్వు అనుమతించింది? నీ రూపంలోకి నన్ను ఏం చేస్తున్నావు? మార్చుకుంటున్నావు ప్రభువా, చాలంటాం. మూడో మాట, ఎనీ ప్రాబ్లం, ఎనీ సఫరింగ్, ఎనీథింగ్ అలౌడ్ ఇన్ యువర్ లైఫ్. నెంబర్ 3 ఈజ్ టు ప్రిపేర్ యూ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను సిద్ధపరుస్తున్నాడు. In a nutshell, your life here is a mini preparation for the eternal glory. నీ లోకంలో దేవుడు పలానా అనుమతిస్తున్నాడు నీ జీవితంలో అంటే, ఆ ఏరియాలో నీకు అవకాశం ఇస్తున్నాడు. పరలోక రాజ్యానికి సిద్ధపడే అవకాశం నీకు ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు సిద్ధపాటు కొరకే దేవుడు ఆ ప్రాబ్లం, ఆ సమస్య వాటిని అనుమతించి నువ్వు దేవుని ఆరాధిస్తావా లేదా ఆ టైంలో దేవుడు పరీక్షిస్తాడు. థర్డ్ రీజన్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ఇటర్నిటీ. నాలుగో మాట we are made by God, we are made for God. నీ లైఫ్లో దేవుడు నేను తయారు చేసింది, ఆయన తయారు చేశాడు, ఆయన కొరకు తయారు చేశాడు. అంటే అర్థమేం తెలుసా అండి? ఏ రోజైతే ద డే యు ఫిగర్ అవుట్ దట్ లైఫ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ గాడ్, నాట్ అరౌండ్ మీ, దట్ ఈస్ వేర్ యు అండర్స్టాండ్ ద రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్.
జీవితంలో తిరిగేది దేవుని చుట్టూ తిరుగుతుంది, నా చుట్టూ కాదని తెలుసుకున్నప్పుడు దేవుడు కోరేది ఒకటే, 4వ పర్పస్, రిలేషన్షిప్ విత్ గాడ్. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు పిచ్చిగా ప్రేమించే ఒక వ్యక్తిని, ఆ వ్యక్తితో నువ్వు బంధాన్ని కోరుకుంటావా, దూరం కోరుకుంటావా? చెప్పరేంటండి? కొంతమంది అతి తెలివి ఏంటంటే, దగ్గర అయితే గాయం వస్తుంది కాబట్టి ముందు నుంచి దూరం ఉంటాను. దేవుడు దూరం పోయేవాడు కాదు, విడిచిపెట్టి పోయేవాడు కాదు కదా. విడవ ఎవ్రీ మూమెంట్ హీ సీకింగ్ ఫర్ అ రిలేషన్షిప్. ఈ 3 సత్యాలు తెలుసుకుంటే ఒక మాట జ్ఞాపకం చేస్తా. సంతోషమైన గడియలా ప్రైజ్ గాడ్. సంతోషంగా ఉన్నావు, నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించు. కష్ట గడియలు ఉన్నాయా? సీక్ గాడ్, ప్రార్థించు. దేవుని ఏం చేయాలి? అయ్యా, బంధం కదా నువ్వు కోరుకుంది, ఎందుకు అనుమతిస్తున్నావు అని సీక్ గాడ్. హ్యాపీ మూమెంట్స్ ప్రైజ్ గాడ్, డిఫికల్ట్ మూమెంట్స్ ప్రే అంటూ గాడ్. దేవునికి ఏం చేయాలి? ప్రార్థించు. క్వైట్ మూమెంట్స్, ఏమి నీకు అర్థం కావట్లేదా? వర్షిప్ గాడ్. ఏం అర్థం కావట్లే, నువ్వేం చేయాలి? ఆరాధన. నా ఆవేదనను ఆరాధనగా మార్చిన. పెయిన్ఫుల్ మూమెంట్స్, బాధకరమైన పరిస్థితులు, ట్రస్ట్ గాడ్. గాయం ఉందా? ట్రస్ట్ గాడ్. యెహోవా దుష్కార్యం చేయుట. బా, ఏం చెప్తున్నానండి వర్సెస్, టక్క టక్క పాటలు ఉన్నాయి కదా, గుర్తుంటాయి అన్నీ. ఎవ్రీ మూమెంట్ థ్యాంక్ గాడ్. ప్రతి క్షణం దేవుని ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఈ సత్యం గుర్తిస్తే, లెట్ మీ టెల్ యూ సంథింగ్. దినాన్ని ఆరంభిస్తున్నావా? 4 ప్రార్థన చేయి. 4 ప్రార్థన. మొదటిది, లార్డ్, ఈరోజు నేను గణపరచాలి. సెల్ఫ్ రావద్దు, గాడ్స్ గ్లోరీ రావాలి. నాకు సాయం చేయి ప్రభా. నువ్వు ప్రేయర్ చేసుకో. సెల్ఫ్ గాయం అయినా నీ కేర్ కూడా చేయరు, యూ విల్ స్టార్ట్ బికమింగ్. అప్పుడు మొదటిది మాట నెరవేరితే, రెండోది గ్లోరీ ఆఫ్ గాడ్ నెరవేరితే, రెండోది ఏమొస్తుంది? ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రభా, నీ రూపంలోకి మార్చుకో. ఈరోజు దయచేసి నీ రూపంలోకి నన్ను మార్చుకో ప్రభా. మూడోది, లార్డ్ ప్రిపేర్ మీ ఫర్ ఇటర్నిటీ. మోషే అంటాడు, దినములు జరుగుతూ ఉన్నాయి ప్రభా, నా అంతం ఏంటో. అయ్యా, దావీదు కీర్తనగాడు అంటాడు, నా అంతం ఏదో నాకు తెలుపుము. జ్ఞాన హృదయం నాకు దయచేయి, దినములు లెక్కించి. మోషే అంటాడు, జ్ఞాన హృదయం నాకు దయచేయి, దినములు లెక్కించకు నా నేర్పు. ఒక మాట చెప్తానండి, నిత్యతం కొరకు సిద్ధపడకపోతే యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ లైఫ్. ప్రభు అన్నాడు, ఓ వెర్రివాడా, తినుము త్రాగుము సుఖించమని పాడుకున్నావే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ నీకేమవుతాయి? అప్పుడు ప్రభు అన్నాడు, ఓ వెర్రి వాడా. పర్పస్ తెలుసుకున్నవాడు నిత్యత కొరకు ఏం చేస్తాడు? సిద్ధపడతాడు. అలా సిద్ధపడితే మరణం నీ కళ్ళ ముందు ముఖాముఖి నిలబడితే నువ్వు చూసి ఏమన్నా తెలుసా? నా పరుగు కడముట్టించుతుని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు దేవుని కిరీటము సిద్ధంగా ఉంది, రా మరణమా అని చెప్పగలగాలి.